బాగా లైటింగ్ చేంజ్ చేసేసుకుంటున్నాము. 5 years అవుతా ఉంది ఈ కన్స్ట్రక్షన్ జరిగి. సింక్ అనమాట మార్పిచ్చేస్తాం. వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. హాయ్, ఎదురుగానే మా అక్క వాళ్ళ హౌస్. సో ఇది మా హౌస్ అనమాట. మేము ఇక్కడికైతే షిఫ్ట్ అయిపోతున్నాము. అక్కడి నుంచి అది 3 bedroom హౌస్, ఇది 2 bedroom హౌస్. సో ఇది వచ్చి హాల్. మేము ఇక్కడ రెనోవేట్ చేస్తున్నాం ఇంకా హౌస్. ఇంకా 1 month అయితే పడుతుంది. ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఒక వాష్రూమ్ వస్తుంది, హాల్లో వాష్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ బాల్కనీ వస్తుంది. సో ఇది బాల్కనీ. ఇక్కడైతే బటన్ స్టాండ్ అక్కడ ఉంది కదా, సో అదే తెచ్చి ఇక్కడ ఫిట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇది ఇంకా మేక్ ఓవర్ చేసుకోవాలన్నమాట బాల్కనీ అంతా. సో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యి 5 years అవుతుంది. సో ఇది వచ్చేసి కిచెన్. ఇంకా ఈ సింక్ అయితే రిపీట్ చేసి ఆ కొత్త పెట్టేయాలని అనుకున్నాను. సో ప్రెజెంట్ అయితే కబోర్డ్స్ అన్నీ బాగానే ఉంది. సో అందుకే చేంజ్ చేయాలని అనుకోలేకపోయాము. వీటిని కొంచెం పాలిష్ చేయించి అన్నీ కొంచెం నీట్గా రెడీ చేయించాలనుకుంటున్నాము. సో పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది అనమాట మీద. సో ఇంకా ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా రిమూవ్ చేయించేసి వేరే కొత్తగా పెట్టించుకోవాలన్నమాట. సో ఇది వచ్చి కిచెన్ యూటిలిటీ అనమాట. ఇక్కడ వాషింగ్ మిషన్ వస్తుంది. ఇక్కడంతా కూడా మెష్ వేయించాలా. సో ఇలా వస్తే ఇక్కడ బెడ్రూమ్ అనమాట. ఇదొక బెడ్రూమ్. సో ఇక్కడ వాష్రూమ్ వస్తుంది అనమాట. ఈ బెడ్రూమ్ ఒక నిమిషం అండి, బయట చూపిస్తాను. సో ఇది వచ్చేసి హాల్. ఇది పూజ రూమ్ వస్తుంది. ఇలా వస్తుంది అనమాట పూజ రూము. బాక్స్ టైప్, మూవబుల్. సో ఇక్కడ వచ్చి ఒక డోర్ వస్తుంది అనమాట నార్త్ సైడ్. సో ఇక్కడ బట్టలు వేసుకోవడానికి ఇంకా ఇక్కడ ఒక రేకుల టైప్ అనుకుంటున్నాము పెట్టించాలనేసి. ఇక్కడంతా కొంచెం సో ఇక్కడంతా కూడా కొంచెం కవర్ చేయించాము అనుకోండి, షీట్ లాగా పెట్టిద్దాము అనేసి అనుకుంటాము. ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్స్ వస్తుంది అన్నమాట. ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది. రావచ్చు ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళచ్చు. సో ఇది వెస్ట్ ఫేస్ హౌస్. ఇంకా అది వచ్చేసి నార్త్ ఫేస్. సో ఇంకా ఎదురుగానే అక్క వాళ్ళ ఇల్లు.